ఉగాది పుణ్యదినం, సాయంసమం. పంచాంగ శ్రవణం అనేటటువంటిది అంటే నేను చేసేటటువంటిది పఠనము, మీరు వినేటటువంటిది శ్రవణము. అనేక లక్షల సంవత్సరం నుంచి వస్తూ ఉండేటటువంటి సంప్రదాయం. పంచాంగం అనగానే 5 అంగములతో కూడినటువంటి దానిని పంచాంగం అని చెప్తారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. తిథి తెలుసుకోవటం వల్ల సంపద వస్తుందని, వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ వస్తుందని, నక్షత్రం తెలుసుకోవటం వల్ల పాపములు హరిస్తాయని, యోగము తెలుసుకోవటం వల్ల సిద్ధి కలుగుతుందని, కరణం అనేటటువంటి దానివల్ల సర్వ పాపములు హరమవుతాయని పెద్దలు చెప్తారు. పొద్దున్న లేచిన వెంటనే ఈ 5 చూసుకోవాలి. ఇవాళ తిథి ఏమిటి, యోగం ఏమిటి, కరణం ఏమిటి, నక్షత్రం ఏమిటి, వారం ఏమిటి. ఎవరైతే ఈ పంచాంగమునందు ఉండేటటువంటి ప్రతిరోజు చూసుకుని దాని ప్రకారము ఏమి చెప్పబడిందో శాస్త్రములందు ఆ రకముగా జీవితాన్ని కానీ నడపగలిగితే జీవితం నందు దేవతల యొక్క దర్శనము, దేవతల యొక్క సహాయము కలుగుతుందని పురాణములు, పంచాంగము, జ్యోతిష్ శాస్త్రము చెప్తాయి. ఎవరి దేవతలు? నీటిలో దేవతలు ఉంటారు, గాలిలో దేవతలు ఉంటారు, అగ్నిలో దేవతలు ఉంటారు. దేవతల యొక్క సహాయం లేనిదే మానవ జాతిలో బతకడం అనేటటువంటిదే జరగదు. ఈ దేవతలు ప్రకోపించినప్పుడు ఏమిటవుతుంది అనేటటువంటిది మనకు తెలుసు. ఫ్లడ్స్ వస్తున్నప్పుడు, ఫైర్స్ వస్తుండేటప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు. వీళ్ళు సహకరిస్తే ఎలాగుంటుందో అన్నది కూడా తెలుసు. సకాలమునకు వర్షము పడినటువంటివి, సకాలమునకు వర్షములు పడితే పంటలు పండటం. పంటలు ఎంత ముఖ్యమైనటువంటివి అంటే పంట తినేటటువంటి జంతువులు మనము బతుకుతాం వాటి వల్ల. పంట లేకపోతే జంతువుల మనుగడ లేదు, మానవుల మనుగడ లేదు. సో వీటికి సంబంధించినటువంటి తిథివార నక్షత్రముల ద్వారా పెద్దలు ఏ రోజు ఎలాగుంటుంది, ఏ రోజు ఎలాగుంటుంది అనేటటువంటి చెప్పడం, ఏ రోజు ఏం చేసుకోవాలనేటటువంటి చెప్పబడుతుంది. చాలామంది దృష్టిలో జ్యోతిష్ శాస్త్రం అంటే ఏం జరుగుతుందో అనేటటువంటి తెలుసుకోవటం అనేటటువంటిది ఒక మామూలుగా జనబాహుళ్యం ఉండేటటువంటి పెద్దలు అనుకునేటటువంటిది, చెప్పేటటువంటిది ఒకటి ఉంటుండగా అసలు పంచాంగం వినటం వల్ల ఏం చేసుకోవాలో తెలుస్తుంది. మానవుడు పరబ్రహ్మ యొక్క అంశము. తన యందు దైవాన్ని సాక్షాత్కరింపజేసుకొని దైవం ఏ రీతిగా తనని తీసుకెళ్లాలో ఆ రకముగా జీవితాన్ని గడపగలిగేటటువంటి అవకాశం ఇచ్చేటటువంటి దానినే జ్యోతిర్వేదం అనే పేరుతో పిలుస్తారు. మనలో మనమైనప్పుడు దారిలో గోతులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి. వీటన్నిటినీ తొలగించుకొని పక్కకి ఎలాగైతే వెళ్తామో మనం జీవితాన్ని బాటను ఎలాగైతే తయారు చేసుకుంటామో, జీవితం అనేటటువంటి బాటలో మన పూర్వజన్మ కర్మ గతిని బట్టి అనేకమైనటువంటి కష్టములు, మనం అనుకునేటటువంటి కష్టములు, నష్టములు వస్తూ ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి కావలసినటువంటి ఉపాయం జ్యోతిష్ శాస్త్రం వద్ద ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం అంటే ఫ్యాటలిజం కాదు. ఇది ఇలాగ జరిగి తిరుగుతుంది అనేటటువంటిది ఏమి ఉండదు. అది అలాగే తిరిగి తిరుగుతుందంటే నారదుడు, పరాశరుడు, వరహమీరుడు ఇటువంటి మహాత్ములందరూ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఉండేవారు కాదు. జ్యోతిష్ శాస్త్రం ఎలాగుంటుందంటే ఎప్పుడైతే మనం దుష్కర్మ చేశామో ఆ దుష్కర్మను సత్కర్మ చేత ఎప్పటికప్పుడు పరిహారము చేసుకోవచ్చు. ఆ చేసుకోవడానికి సమయమును, కాలమును నిర్దేశించి చెప్పగలిగినటువంటి దానినే పంచాంగం అనే పేరుతో పిలుస్తారు. పంచాంగ శ్రవణము వల్లే దేవతా దర్శనం అవుతుంది. దేవతలతో మనతో పాటు కలిసి పనిచేసి కోఆపరేట్ చేసి జీవితాన్ని సుఖముగా ఉంచుతారు. మనలోనే అనేకమైనటువంటి దేవతలు ఉంటారు. విద్యాధరులు అంటారు, అంటే విద్యను ధరింపజేసేటటువంటి దేవతలు. ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు ఇంజనీర్ అవుతారు,
ఒకరు లాయర్ అవుతారు, ఒక టీచర్ అవుతారు. వారిలో ఒక కొంత విజయం ఉంటుంది. ఆ విజయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ధరింపజేస్తారని. ధరింపజేసేటటువంటి శక్తినే దేవతా శక్తి అనే పేరుతో పిలుస్తారు. అన్నము రుచి అనేటటువంటిది దేవత, చూడటం అనేటటువంటి దేవత, వినటం అనేటటువంటి దేవత. ఈ దేవతలు అనేక మంది మనలో పనిచేస్తుండడం వల్ల మనం అనేకమైనటువంటి సిద్ధులను పొందుతూ ఉంటాం. ఉండేటటువంటి ప్రకృతి యందు కూడా అనేక మంది దేవతలు మనకు చుట్టూ ఉంటారు. ఆ దేవతలకు సహకరించకపోతే మన జీవితమే మనుగడే ఉండదు. వారు సక్రమముగా వారు మనతో పాటు పనిచేయడానికి, వారి మన ఎడల కరుణ కలిగి ఉండడం కోసం అనేటటువంటి దానికోసం అనేటటువంటి ఏర్పాటు చేసినటువంటిదే సశాస్త్రీయమైనటువంటిది జ్యోతిష్ శాస్త్రం. పూర్వకాలమునందు మను ఉండేటటువంటి రోజుల్లో, అంటే కొన్ని వేల సంవత్సరముల క్రితం భారతదేశమునందు గ్రామములు ఉండేవి. మను విధించినటువంటి సిస్టమ్ ఏంటంటే 99 మంది కంటే ఎక్కువ లేకుండా గ్రామాన్ని ఉంచుకోండి, ఎక్కువ అవగానే ఇంకో గ్రామాన్ని నిర్మించుకోండి, ఈ మధ్య వాటికి వీటికి కావాల్సినటువంటి జనపదములు నిర్మించుకోండి అని చెప్పాడు ఆయన. అంటే క్రౌడ్ పెరుగుతున్న కొలది ఏమిటవుతుందో సుఖములు తగ్గుతాయి, మనిషి ధనమునకు దాసుడైపోతాడు. ధనమునకు ఎప్పుడైతే దాసు అయిపోతాడో చికాకులు అనేటటువంటివి వస్తాయి. ఎప్పుడైతే బార్టర్ ఒకరికి ఉండేటటువంటి ఇంకొకరికి పంచుకోవటం అనేటటువంటిది, సహకరించుకోవటం అనేది ఉంటుందో, అది పూర్వం మను ఉండేటటువంటి రోజులలో విలేజెస్లో పాసిబుల్ అయి ఉండేది. ఆ విలేజ్కి పురోహితుడు ఒకడు, మను అని ఇద్దరు ఉండేవారు. మను అంటే ఆ విలేజ్ని రక్షించేటటువంటి రాజు లాంటి వాడు. పురోహితుడు అంటే ఆ ఊందులో ఉండేటటువంటి వారికి సమస్త శుభములు అవటం కోసం యజ్ఞయాగాదులు, భజనలు ఏవైతేనే మంచి విషయంలో చేయించడం చేసేటటువంటి పొద్దున్నే అందరూ వచ్చి ఒక గుడి ఏదో పెట్టుకొని ఆ రోజు పంచాంగ శ్రవణం చేసేవారు. ఇప్పుడు అటువంటి సంప్రదాయం పోయింది కాబట్టి సంవత్సరానికి ఒకసారి చేస్తాం మనం, చాలు. ఈ ఉగాది నాడు ఉగాది మనకి సంవత్సరాది. ఈ రోజు చేసినటువంటిది ఈ రోజంతా కూడా పనిచేస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం కొంతమందికి ఉండదు. కొంతవరకు సత్యం అది, అంతా కాకపోయినా సరే. ఏం చేతనంటే, రెండు గ్రహములు ఒక చోట కలిసినప్పుడు ఒక చరిత్రను సృష్టిస్తాయి, ఒక ఇపోక్ సృష్టిస్తాయి. మనం ఎవరినైనా ఒక మనిషిని కలిసినప్పుడు, మొట్టమొదటిగా కలిసినప్పుడు ఆ మనిషితో మనకి ఫ్యూచర్లో ఎటువంటి సంబంధములు ఏర్పడతాయనేటటువంటి మనం కలిసినటువంటి క్షణమును బట్టి ఉంటుంది. కలిసి ఉంటున్నామా, కలిసి మనం కొన్నాళ్ళ పాటు పనిచేస్తామా, దెబ్బలాడుకుంటామా, కొట్టుకుంటామా, దీంతో వాడితో అయిపోతుందా, ఇంకా కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుందా, ఇదంతా కూడా ఆ ఇద్దరు కలిసి ఉన్న సమయాన్ని బట్టి, ఆ జరిగినటువంటి విషయాన్ని బట్టి ఉంటుంది. అలాగే రెండు గ్రహములు కలిసినటువంటి రోజు అమావాస్య అంటారు. సూర్యచంద్రులు కలిస్తే అమావాస్య నాడు ఏం జరిగిందో, అమావాస్య అప్పుడు మన మూడ్ ఎలాగైతే ఉన్నదో ఆ నెల అంతా ఆ మూడు ప్రసరిస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అది చైత్రమాసమునందు కానీ ఆ అమావాస్య కానీ జరిగినటువంటి రోజు నెక్స్ట్ డే ఎటువంటి మనస్సు మనం పెట్టుకుంటాం, ఎటువంటి బిహేవియర్ పెట్టుకుంటాం, ఈ మనస్సు బిహేవియర్ సంవత్సరం మొత్తానికి ప్రసరిస్తుందని పెద్దలు చెప్తారు. అంచేత ఉగాది నాడు కూర్చొని పంచాంగ శ్రవణం చేయటం, చేసుకున్న తర్వాత ఏం చేసుకుంటే మంచిది అనేటటువంటిది చెప్పుకోవటం. ఏం చెప్తారు, ఇంకా కొత్త బట్టలు వేసుకోవటం, హాయిగా షడ్రుసులతో ఉండేటటువంటి ముందు ఉగాది పచ్చడితో మొదలుపెట్టి భోజనం చక్కగా చేయటం, సరదాగా ఉండటం, సాయంత్రం అందరం కలిసి ఒక భజన, దేవుని అర్చన చేసుకోవటం, రాత్రి అదే దాంతో నిద్రపోతే ఈ సంవత్సరం అంతా అలా ఉంటుందని చెప్తారు. దానికోసం చేసేటటువంటి ప్రయత్నమే ఈ పంచాంగ శ్రవణము, పంచాంగ పఠనము. ఈ సంవత్సరాన్ని విజయ నామ సంవత్సరం అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడి నుంచి రాబోయేటటువంటి 3 సంవత్సరములు సుఖమైన సంవత్సరములు, శుభమైన సంవత్సరములు. అంచేత మనం ఎక్కువ కష్టపడకుండా సుఖపడవలసినటువంటి రోజులు అన్నమాట అని కాదు.
ఎప్పుడైతే మంచి సమయం వచ్చిందో ఆ మంచి సమయం అన్నప్పుడు మనం విజృంభించి మంచి పనులు చేయటానికి సంకల్పించాలి. బాగులేని రోజులు ఎట్లాగా మనం బాగులేము కాబట్టి మన తన్ని పని చేయిస్తూ ఉంటుంది ప్రకృతి మన చేత, లేకపోతే మన కర్మగతి మన చేత. బాగున్న రోజుల్లో ఏం చేస్తామంటే సినిమాకి వెళ్ళిపోవటం, లేకపోతే సోంబేరెళ్ళి ఇంట్లో పడుకోవటం, ఇటువంటి పనులు చేస్తాం. బాగున్న టైంలో ఆ బాగున్న దాన్ని ఉపయోగించుకుని ఎక్కువ చేస్తే ఎక్కువ మంచి కర్మ ఫలితాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి రాబోయే కాలంలో వచ్చేటటువంటి దుష్కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని దీంతో పరిహరించుకోవచ్చు. ఈ విజయనామ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఏ సంవత్సరము లేనటువంటిది. సుమారుగా మార్చి 22 ప్రాంతములలో ఒక తోక చుక్క భూమికి కనిపించింది. దాన్ని పాన్ స్టార్ అనేటటువంటి పేరుతో వెస్టర్నర్స్ పిలిచారు. మనకి వరహమీరుడు ఇచ్చినటువంటి పేరు దీనికి మణికేతువు. ఈ కనిపించినటువంటి తోకచుక్క మార్చి 22 ప్రాంతములలో కనిపించింది. ఒక వారం కనిపించింది, మళ్ళీ కనిపించలేదు, మళ్ళీ ఒక వారం కనిపించింది. ఎక్కువగా లాటిన్ అమెరికన్ కంట్రీస్, మెక్సికో ఆ ప్రాంతములలో, ఫ్లారిడా ఆ ప్రాంతములలో, అమెరికాలో దిగువ భాగం నందు ఇది కనిపించింది ఎక్కువగా. ఏమిటి తోకచుక్క? మామూలుగా తోకచుక్క కనిపిస్తే మంచిది కాదనేటటువంటిది మామూలుగా పెద్దలు అనుకునేటటువంటిది. ఈ తోకచుక్క మంచిది. ఈ తోకచుక్క కనిపించినటువంటి రోజు నుంచి 150 రోజులు చాలా చక్కనైనటువంటి రోజులు, చాలా బాగుంటాయనేటటువంటిది శాస్త్రం. అసలు తోకచుక్క అంటే ఏంటి? ఒక 2 నిమిషాలు దాని గురించి చెప్పుకుని లోపలికి వెళ్దాం మనం. జీవి గర్భంలో పడ్డానికి శుక్రం అనేటటువంటిది కారణమై ఉంటుంది. ఈ శుక్రం అనేటటువంటిది వెళ్ళి తల్లి గర్భములో అండంలో తిరిగి ఒక చోట ఫిక్స్ అయిన తర్వాత దేహము కట్టుకుంటుంది. తల్లి గర్భములో దేహము కట్టుకుంటుంది. దేహము కట్టుకోవడానికి ముందు శుక్రములో సమస్తమైనటువంటి పొటెన్సీస్ ఉంటాయి. అందులో ఈ సూర్యగోళమునందు సూర్యునికి బయట నుంచి కొన్ని తోకచుక్కలు ఇలా తిరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి తోకచుక్కలు, కేతువులు మనకి శాస్త్రములందు వరమీరుడు పెద్దలంతా కూడా ఇచ్చినటువంటి కొన్ని లిస్ట్ ఇచ్చారు. మనకి బాగా తెలిసినటువంటిది ఈ మధ్యకాలంలో వచ్చినది హ్యాలీస్ కామెట్. ఎక్కువ రోజులు కనిపించింది కాబట్టి, దగ్గరగా భూమికి వచ్చింది కాబట్టి. ఈ కామెట్ భూమికి దూరముగా ఉన్నది. సుమారుగా బుధునికి దగ్గరగా ఉండేటటువంటి, అంటే కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నది. అయినా సరే భూమి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ తోకచుక్కలో మహాత్ములైనటువంటి వారు, చాలా మహాత్ములైనటువంటి వారు అతి వేగముగా ఈ సూర్యమండలం నందు తోకచుక్కను పట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ తోకచుక్క ఎక్కడో చోట దానికి సమయం వచ్చినప్పుడు అక్కడ ఆగి, అంటే విశ్వం అనేటటువంటిలో ఉండేటటువంటి అండములలో ఒక అండమునందు ఇంప్రెగ్నేట్ అవుతుంది. ఆ తోకచుక్కే రాబోయే సంవత్సరములలో కోట్ల సంవత్సరాలు పట్టచ్చు, లక్షల సంవత్సరాలు పట్టచ్చు. ఒక భూగోళం అవ్వచ్చు, ఒక సూర్యమండలము కావచ్చు. ఆ తోకచుక్క యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. ఈ తోకచుక్క ఆకాశంలో అలా తిరుగుతూ ఉంటుంది. ఏ రోజైతే దర్శనమిస్తుందో, ఎక్కడెక్కడైతే దర్శనమిస్తుందో ఆ దర్శనం ఇచ్చినటువంటి చోట ఆయా మానవులకు, ఆయా గ్రాములకు దాని ప్రభావం ఉంటుంది. ఈ మణికేతు మనకి మార్చి 22 ప్రాంతంలో కనిపించాడు. మీనరాశి యొక్క చివరి అంశాలలో, మేషరాశి యొక్క మొదటి అంశాలలో ఈయన తిరిగాడు. అంటే వాళ్ళిద్దరికీ బాగుంటుందని లెక్క. మీనరాశి వాళ్ళకి, మేషరాశి వారికి బాగుంటుంది. చెప్పుకుందాం, అలాగా వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. అయితే 150 రోజులు అయిన తర్వాత చిన్న చిన్న ప్రమాదములు అవి వస్తాయి. అది మణికేతు యొక్క ప్రభావం మాత్రము కాదు, మామూలుగా జ్యోతిష్ శాస్త్రమునందు ఉండేటటువంటి
శని గురు వీళ్ళ యొక్క చారము వల్ల, రాహుకేతువుల యొక్క చారం వల్ల వచ్చేటటువంటివి. అవి కూడా ఎక్కువ డీటెయిల్గా చెప్పుకోము మనకి. చైనా ఒకటి, మెక్సికో ఒకటి. అంటే వీటి గురించి మనకెందుకని అని అనుకోకండి. ప్రపంచం అంతా బాగుంటే ఇండియా బాగుంటుంది, ఇండియా బాగుంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుంటే విశాఖపట్నం బాగుంటుంది, విశాఖపట్నం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. ఆ ప్రపంచం గురించి మనకెందుకు అని అనుకోకూడదు. ప్రపంచం బాగుండాలనేటటువంటిది నిత్యము సంకల్పం చేసి పొద్దున సాయంత్రము ధ్యానం చేయాలి. మనం రోజు చెప్తాం పొద్దున సాయంత్రం లోకా సమస్త సుఖినో భవంతు. హృదయముతో పాటు చెప్పాలి. లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటిది హృదయపూర్వకంగా చెప్పాలి. ఎవరైతే అట్టి సంకల్పం చేస్తారో లోకములు బాగుంటాయి కాబట్టి వారి లోకములు కూడా బాగుంటాయి. లోకం బాగుండకుండా మనం ఒక్కడం బాగుండా అనేటటువంటిది సెల్ఫిష్ నేచర్ అయినటువంటిది. కానీ అటువంటి వారు ఎప్పుడూ సఫర్ అవుతుంటారు. వాడినే రావణాసురుడు, హిరణ్యకశిపుడు అనేటువంటి పేర్లతో చెప్తారు. వాళ్ళు ఒక్కడే బాగుండాలి, మిగతా వాళ్ళు బాగుండకూడదు అనుకునేటటువంటి వాళ్ళనే రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారని పెద్దలు చెప్తారు. అంచేత ఈ సంవత్సరం మాత్రము కాలిఫోర్నియా చుట్టుపక్కల ప్రాంతము, అమెరికాలో ఎవరైనా మీ వాళ్ళు ఉంటే ప్రమాదమునకు కలిగేటటువంటి ప్రాంతములేవి. ఇండియాకి ఏమవుతుంది? ఇండియా బాగానే ఉన్నది ఈ సంవత్సరం. ఇండియాలో భౌగోళికముగా పెద్ద ప్రమాదములు ఏమి ఉండవు, కానీ పొలిటికల్గా కొట్టుకుంటారు. అది ఎప్పుడూ కొట్టుకునేది కాబట్టి పెద్దగా మనం దాని గురించి పట్టించుకోక్కర్లేదు. ఇండియాకి దగ్గర ఉండేటటువంటి ఆఫ్ఘనిస్తాను, ఆ ప్రాంతములన్నీ కూడా కొంచెం అల్లకల్లోలముగా ఉంటాయి సంవత్సరం. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ మన మీద కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు కూడా బాగుండాలనేటటువంటిది మనం చేసుకోవాలి. పోర్చుగల్ ఒకటి, ఈజిప్ట్ ఒకటి, ఈ రెండు దేశములు కూడా కొంచెం ఈ సంవత్సరం దెబ్బతింటాయి. మిగతా దేశములంతా బాగుంటాయి. ఎక్కువగా ఈ సంవత్సరమునందు సుఖపడేటటువంటి సంవత్సరం, ప్రజలు సుఖపడేటటువంటి సంవత్సరం. పొలిటికల్ పీపుల్ అంటే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కష్టపడే సంవత్సరం. ఎందుకంటే ఏ అధికారులు అయితే ప్రజలను పీక్కు తింటూ ఉంటారో వారికి కష్టకాలం, ఏ అధికారులు అయితే ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారో వారికి మంచి కాలం. వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇంతకు పూర్వం ఎవరైతే పీక్కు తింటున్నారో వాళ్ళకి మంచి కాలం కొంతకాలం కలిసింది. అదే వాటినే బాగులేని రోజులని చెప్పుకుంటాం. బాగులేని సంవత్సరాలు అయిపోయాయి, 3 సంవత్సరాలు అయిపోయాయి. మన పీక్కుని తినేటటువంటి గవర్నమెంట్ అనండి, అధికారులు నుండి మీ ఇష్టం ఏదో పేరుతో పిలండి, వారి యొక్క కాలము చెల్లినది. కాబట్టి మంచివారు రావటం కానీ, ఈ చెడ్డవారే మంచి పనులు చేయడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. మొత్తానికి ప్రపంచం ఎక్కువ కాలం సుఖశాంతులు ఉంటుంది. ఈ గ్రామాల యొక్క ప్రభావం వల్ల బాగులేనటువంటి కంట్రీస్ ఇవి. కాబట్టి అక్కడక్కడ మన వాళ్ళు ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. వాళ్ళు కూడా బాగుండాలనేటువంటిది చెప్పుకోవాలి. ఇక భారతదేశంలో సంబంధించి ఇది ముఖ్యం కాబట్టి, మనకి వరల్డ్ కంటే చాలా ముఖ్యం కాబట్టి ఈ సంవత్సరం నందు వర్షములు బాగానే ఉంటాయి. రాబోయే 150 రోజులు బాగున్నాయని చెప్పుకున్నాం కాబట్టి వచ్చేటటువంటిది వర్షాకాలం కాబట్టి వర్షములు సకాలంలో పడతాయి. ఆ పడినటువంటి వర్షముల వల్ల చక్కని పాడి పంటలు ఉంటాయి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా అధికారులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవటం, స్కామ్స్ అనేటటువంటివి ఏవైనా ఉంటే మళ్ళీ ఎక్స్పోజ్ ఇంకా టూ మచ్ కావటం అనేటటువంటిది ఈ సంవత్సరం మళ్ళీ జరుగుతుంది. అంటే ర్యాంపెంట్గా తప్పు చేసినటువంటి వాడు బయటకు ఎక్స్పోజ్ అయ్యి శిక్షను అనుభవించవలసినటువంటి సంవత్సరం. అదే విజయం అనేటటువంటిది ఏం చేస్తామంటే, దేని మీద విజయం సంపాదిస్తామంటే మన ఇంద్రియముల మీద విజయము, మనస్సు మీద విజయము, దుర్మార్గ ప్రవర్తన యందు విజయము. విజయం అనే పేరు ఉండేటటువంటి విజయుడు అనేటటువంటి పేరు అర్జునునకు ఉంటుంది. భగవద్గీత అంతా కూడా భగవానుడు అర్జునునికి నేర్పాడు, దుర్యోధనుడికి నేర్పలేదు.
ఎవరికి నేర్పారు? అర్జునుడికి నేర్పారు. అర్జునుడు ఏం చేతనంటే తన యందు తనకు సంయమం ఉండి మంచి ప్రవర్తన కలిగి తన మంచివాడు అవ్వాలనేటటువంటి కోరిక కలిగినటువంటి జీవి కాబట్టి అర్జునుడు. అటువంటి అర్జునుడు మనకి నరుడికి ప్రతీత. ఎవరైతే భగవద్ధ్యానం చేస్తారో, ఎవరైతే భగవద్ దర్శనం కావాలని కోరుకుంటారో, ఎవరు ఇంద్రియముల నుండి తమను రక్షించుకోవాలనుకుంటారో ఇంద్రియ వ్యాపారముల నుంచి, వారు అర్జునుడిని పోలి ఉంటారు. కాబట్టి వారికి మాత్రమే భగవద్గీత ఎక్కుతుంది. భగవద్గీత పుస్తకం ఉండి ఆ పుస్తకాన్ని ఇంతవరకు చూడకుండా చచ్చిపోయినటువంటి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. సో భగవద్గీత పేరు కూడా వినకుండా పోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు? భారతదేశంలోనే. పుస్తకాలు తెరవకుండానే జీవితం పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటిది ఒకటి ఉన్నది. భగవంతుడు అనేటువంటి మంచి విషయం చెప్పాడు, దాన్ని చదువుదాం అనేటటువంటి ఒక ఇచ్ఛ కలగటం అనేటటువంటిదే పూర్వజన్మ సుకృతం. అందులో ఉన్నటువంటి శ్లోకములు అర్థం చేసుకోవటం అనేది, చదవడం అనేటువంటిది ఇంకొంచెం సుకృతం. అందులో ఉండేటటువంటిది ఆచరిద్దాం అనుకోవటం ఇంకా సుకృతం. అటువంటి బుద్ధులు ఈ సంవత్సరం పుడతాయి. ఆధ్యాత్మికముగా చాలా ప్రశస్తమైనటువంటి సంవత్సరం. ఆధ్యాత్మిక జీవనములందు ఎవరైతే సక్రమైన మార్గములలో వెళ్తూ ఉంటారో, అంటే భగవద్గీత యందు యోగము చెప్పినటువంటి పతంజలి యోగ సూత్రం ఇటువంటి వాటి యందు ఎవరైతే చెప్పబడి ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరం సుఖపడతారు. ఇందాక చెప్పారు గురువు యొక్క అనుగ్రహం ఉంటుందంటే ఏమిటి? గురువు అంటే, గురువు ఏం చేస్తాడు మనంటే సన్మార్గంలోనికి తీసుకెళ్తాడు. ఏ మార్గంలో సన్మార్గం తీసుకెళ్తాడు? గురువు అనేటటువంటి గ్రామనకు ఏం చెప్తారంటే తృప్తి అనేటటువంటిది ఇస్తుంది. ఇక్కడ సాటిస్ఫాక్షన్ కాదు. బాగా దాహంగా ఉండేటప్పుడు మంచినీళ్ళు తాగితే సాటిస్ఫైట్ అవుతాం. ఆకలిగా ఉండేటప్పుడు అన్నం తింటే సాటిస్ఫైట్ అవుతాం. ధ్యానాదుగులు అవి చేస్తుండేటప్పుడు గురువు వల్ల సక్రమమైన మార్గంలో ధ్యానము చేయటం వల్ల మనశ్శాంతి ఎప్పుడైతే చిక్కుతుందో పరమాత్మకి దగ్గరికి వెళ్తామో సాటిస్ఫైట్ అవుతాం. గురుడు అది ఇస్తాడు. గురుడు ఏమిస్తాడు? మనకి ఏది కావాలో అది ఇవ్వడం, మనకి ఏది మంచిదో అది ఇస్తాడు. అటువంటి ఇచ్చే సంవత్సరం భారతదేశం మనకు మామూలుగా అధికారులు కొట్టుకుంటుంటారు. ఆహార ధాన్యాల ధరలు మాత్రం ఎక్కువ అవుతాయి. ఎందువల్ల తెలియదు. బాగా పంటలు పండినా మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు, మరి ఎందువల్ల వస్తుందో తెలియదు. ఇది ఒకటి ఎక్కువగా ఉంటుంది. తర్వాత విచిత్రమైనటువంటి వ్యాధులు కొన్ని 1-2 వ్యాధులు ఈ సంవత్సరం అంతా మళ్ళీ వస్తాయి. విచిత్ర వ్యాధులు అంటే డాక్టర్స్ డయాగ్నోస్ చేయలేనటువంటి వ్యాధులు విచిత్ర వ్యాధులు అనేవి పెంచుతారు. తర్వాత చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయము. భారతదేశానికి సంబంధించి సైంటిఫిక్ ఫీల్డ్స్లో విపరీతమైనటువంటి పురోగతి సాధిస్తుంది. ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్. శాస్త్రం చదివినటువంటి వారు, చిన్నపిల్లలు ఉండేటటువంటి వారు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. చైల్డ్ లిఫ్టింగ్ ఈ సంవత్సరం ఉండవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్తే మళ్ళీ వచ్చేంత వరకు దాని మీద శ్రద్ధ పెట్టి ఉండదు. వచ్చాడా లేదా, టైంకి వచ్చాడా లేదా, విడిపోయాడా లేదా, ఇటువంటివి ఏవైనా ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే పిల్లల్ని ఎత్తుకుపోవటం అనేటువంటి సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు బాగుండేవి. ఇంకా డీటెయిల్గా వీటికి సంబంధించినటువంటి భారతదేశం మనకు సంబంధించినటువంటి అనేక పుస్తకంలో రాస్తున్నాం. ఇవి చదువుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం వచ్చినటువంటిది ఏ రాశి వారికి ఎలాగుంటుందన్నది చెప్పుకోవడం కోసమనే వస్తాం. అంతే కదా, పంచాంగ శ్రవణంలో ఏ రాశి వారు ఏం చేసుకోవాలని. నేను చెప్పేటటువంటి సిస్టమ్ని సాయన సిస్టమ్ అని పేరుతో పిలుస్తారు. సౌత్ ఇండియాలో మాత్రమే ఈ 2 సిస్టమ్స్ ఉంటాయి, సాయనము, నిరాయనము. సాయనం అంటే చంద్రమానం, సూర్యమానము. నిరాయనం అంటే చంద్రమానం అంటారు, కరెక్ట్ కాదు. సాయనం అంటే ఒక గణితము. వరాహమిహిరుడి దగ్గర నుంచి వచ్చినటువంటి గణితమును ఫాలో అయ్యేవారంతా కూడా సాయన గణితము. కాక అర్వాచీనముగా వచ్చినటువంటి గణితాన్ని ఫాలో అయ్యేవారు నిరాయణ గణితం అని పేరుతో పిలుస్తారు.
నిరాయణం ఎందుకు ఫాలో అవుతారో అనేటటువంటి దానికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఎంతవరకు లేదు. సైనం అనేటటువంటి గణితం ప్రపంచం మొత్తం కూడా ఆ గణితం అనే ఫాలో వస్తుంది. థియోడలైట్స్ బట్టి సూర్యుడిని చంద్రుడిని కొలిచేటటువంటి సాధనములను బట్టి, ఇప్పుడుండే మోడర్న్ సాధనములను బట్టి వీటన్నిటికీ లొంగినటువంటి దానిని సాయన గణితం అనే పేరుతోనే పిలుస్తారు. పురాణములు కూడా సాయన సిద్ధాంతాన్ని బలపరుస్తాయి. దాని చర్చ మనకి ఇక్కడ అనవసరం. అయితే మీరు పంచాంగములలో చూసేటప్పుడు మీ నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి మంచి చెడ్డలు రాసిపడి ఉంటాయి. వార ఫలాలు, సంవత్సర ఫలాలు, మీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ పాదంలో పుట్టారు, దాన్ని బట్టి ఏ రాశిలో పుట్టారని చెప్పబడి ఉంటుంది. అది కరెక్టే, కొంతవరకు కరెక్టే. అది దేన్ని బట్టి ఉంటుందంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి చెప్పబడి ఉంటుంది. పంచాంగముల యందు వాటి యందు నక్షత్రమును బట్టి మీకు చెప్పబడినటువంటి ప్రిడిక్షన్ ఏదైతే ఉన్నదో చంద్రుడు ఉండేటటువంటి రాశిని బట్టి చెప్పబడుతుంది. జాతకమునందు ముఖ్యమైనటువంటి పాయింట్స్ 3 ఉంటాయి. ఒకటి చంద్రుడు ఉన్నటువంటి రాశి, లగ్నము అంటే మీరు పుట్టినటువంటి సమయమున తూర్పున ఏ రాశి అయితే ఉదయిస్తున్నదో దాన్ని లగ్నం అంటారు. లగ్నము, సూర్యుడు ఉన్నటువంటి రాశి. లగ్నమును బట్టి మీ భౌతిక శరీరము, దాని యొక్క మార్పులన్నీ తెలుస్తాయి. చంద్రుడు ఉన్న దాన్ని బట్టి పర్సనాలిటీ అనేటువంటి తెలుస్తుంది. సూర్యుడు ఉన్నటువంటి రాశిని బట్టి ఇండివిజువాలిటీ తెలుస్తుంది. Every individual is different from other individual. A doctor is not a liar. How he is different from other? A teacher is not a engineer. అంటే వారి వృత్తిని బట్టి, వారు చేసే వ్యాపారములు చేసి దాన్ని బట్టి ఒక మనిషికి ప్రత్యేకత ఉంటుంది. అది సూర్యుడు ఉన్నటువంటి రాశిని బట్టి చెప్పబడుతుంది. సూర్యుడు ఉండేటటువంటి రాశిని బట్టి ఇప్పుడు మనం ఒక గంట ప్రిడిక్షన్స్ చెప్పుకుంటున్నాను. సుమారుగా ఇక్కడికి 1991 నుంచో 92 నుంచో ఇక్కడ చెప్తూనే ఉన్నాను. చాలా వరకు కరెక్ట్గానే చెప్తున్నారు. ఎంఆర్ఎల్ రావు గారనే చాలామంది అంటున్నారు. ఇప్పుడు అదే మార్గంలో వెళ్దాం, ఎందుకు మార్చడం, అదే మార్గంలో చెప్పుకుందాం. అంటే మీరు పుట్టినటువంటి తేదీని బట్టి మీ సూర్యుడు ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఆ సూర్యుని బట్టి ఈ ప్రిడిక్షన్స్ చెప్పబడతాయి. మీ ఇండివిజువాలిటీని బట్టి ఏం చేసుకోవాలి ఈ సంవత్సరం అన్నది చెప్పబడుతుంది. ఏం అవుతుంది అన్న దాన్ని బట్టి కన్నా కాక, నేను బయలుదేరే ముందే చాలామంది నా మీద చాలా కామెంట్లు చేశారు. మాస్టర్ గారు ఎప్పుడు కూడా మేషంతో మొదలు పెడతాడు, మేషం మొదలుపెట్టి చాలా బాగా చెప్పేస్తారు. ఆఖరికి మీనం యాక్వేరియస్ వచ్చేసరికి ఆయన టైం అయిపోతుందో ఓపిక అయిపోతుందో తెలియదు, కానీ ఆ 2 రాష్ట్రాలని 3 రాష్ట్రాలను తుస్తు అనిపించేస్తారు, స్పీడ్గా అనిపించేస్తారు అనేటటువంటిది ఒక కామెంట్ నాకు వచ్చింది. పెద్ద డిస్కషన్ అయింది ఇక్కడే అయింది. అంచేత నేనేం చేస్తానంటే మకరం నుంచి మొదలు పెడదాం.